ఇది సేమ్ నాకు చపాతీ వాసన వస్తుంది. చపాతీ వాసన, పూరి వాసన కాదు, ట్రై చేయి. నాకెందుకు నువ్వు రెమెడీ కలిపినప్పుడల్లా తినాలనిపిస్తుంటది. కొంచెం తిని కొంచెం పోసుకో అప్పుడు. నువ్వు హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీ. ఇప్పుడే ఆ మొత్తం కాలు మొత్తం పూసేసుకొని, చేతులు మొత్తం, ఒళ్ళు మొత్తం పూసేసుకుంటా. చాలాసేపటి నుండి మా ఆడపడుచు అద్దం ముందు కూర్చొని ఏంటో తనలో తనే మాట్లాడుకుంటుంది. ఏదో ఫీల్ అవుతున్నట్టుంది. ఏమైందో ఏంటో. ఏమైంది అసలు? మాకు కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అది కాదు నా ఈ హెయిర్ చూసావు ఒకసారి ఎంత ఎక్కువగా ఉందో. ఏం యూస్ చేసినా హెయిర్ అసలు పోవట్లేదు అనమాట. మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. ఏదైనా చెప్పొచ్చు కావద్దునా. దీనికి ఎందుకు అంత ఫీల్ అయిపోవడం? నేను ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. ఇలా గనుక చేసేవంటే నీకు ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా ఇట్టే రిమూవ్ అవుతుంది. ఫేస్కి ఉన్నా, నెక్ ఉన్నా, లెగ్స్కి, హ్యాండ్స్కి ఎక్కడున్నా సరే ఇది ట్రై చేసే. నిన్ను చూసి నవ్విన వాళ్ళు షాక్ అయిపోతారనమాట. ఇంకా లేట్ వద్దు, ఈ చిట్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పద. మరి ముందుగా మనకు కావాల్సింది పటిక బెల్లం. ఈ పటిక బెల్లం అనేది కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. పటిక బెల్లం పౌడర్ని యూజ్ చేయాలి. మిక్సీ జార్లో కానీ కిచెన్ రోల్ యూజ్ చేసి కానీ దీన్ని మనం మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. వదిన, పటిక బెల్లాన్ని తింటారు కదా? అవును, ఎందుకంటే పటిక బెల్లాన్ని మనం వంటల్లోనే యూజ్ చేసుకుంటాం. ఇలా ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వడానికి, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు. చాలామందికి ఇదే డౌట్ అయితే వస్తుంది. సో మీరు హ్యాపీగా యూజ్ చేసేయండి. తర్వాత ఏం చేయాలంటే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. పౌడర్ ఎందుకు చేశానంటే మనకి తొందరగా కరుగుతుంది కదా వాటర్లో, సో అందుకు నేను పౌడర్ చేశాను. సో పౌడర్ చేయలేమనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పటిక బెల్లం యాడ్ చేసిన ఈ వాటర్లో మనకి తొందరగానే కరుగుతుంది. సో మనకి పౌడర్ అయితే ఇంకా తొందరగా అయిపోతుందని చెప్పేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. మనకి 1 నిమిషంలోనే మొత్తం కూడా కరిగిపోతుంది. సో పటిక బెల్లం అనేది వాటర్లో కంప్లీట్గా కరిగిన తర్వాత మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం యాడ్ చేసిన చిన్న గ్లాస్ వాటర్ సగం అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసాం కదా, అది మనకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో చూసారు కదా, వాటర్ క్వాంటిటీ అనేది తగ్గింది. ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కిచెన్లో ఉండే పసుపు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ స్కిన్కి సెట్ అవుతుంది అనుకుంటే, లేదనుకుంటే వైల్డ్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో కావాలనుకుంటే మీరు బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి 1 మినిట్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. సో ఎక్కువ టైం కూడా కాదండి, జస్ట్ ఒక 1 మినిట్ అంతే. అంటే మనకి 2-3 పొంగులు వస్తే సరిపోతుంది అనమాట వాటర్ అయితే. సో ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని బాగా కూల్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి ఇక్కడ నేను 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఫుల్ బాడీకి అయితే ఎక్కువ క్వాంటిటీలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ప్యాక్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. సో రెడీ చేసుకున్న టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ వాటర్ని ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు వారంలో 2 సార్లు అనేది కంపల్సరీ ఈ ప్యాక్ని ట్రై చేస్తే పర్మనెంట్గా మీకు ఫేషియల్ హెయిర్ బాధే ఉండదు. మీరు ఫేస్ మీద, నెక్ మీద, లేదనుకుంటే అండర్ ఆర్మ్స్లో ఎక్కడైనా దీన్ని ట్రై చేయొచ్చు. పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఇదైతే. సో చూసారు కదా, మనకి మంచిగా ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఆడపడి చేతిలో ఈ ప్యాక్ పెడదాం, రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. మరి ఇంకా టెన్షన్ పడింది చాలు, ఇదిగో దీన్ని ట్రై చేయి. నీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. ఇది సేమ్ నాకు చపాతీ వాసన వస్తుంది. చపాతీ వాసన, పూరి వాసన కాదు, ట్రై చేయి. ఇది వచ్చేసి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. చూడ్డానికి కూడా భలేగా ఉంది. ఓకే, ఇంకా అప్లై చేసేసుకో. నాకెందుకు నువ్వు రెమెడీ కలిపినప్పుడల్లా తినాలనిపిస్తుంటది. కొంచెం తిని కొంచెం పోసుకో అప్పుడు. ఓకే, చూసారా నా లెగ్ని ఎంత హెయిర్ ఉందో. ఇప్పుడు మా వదిన ఇచ్చిన ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటా. ఈ ప్యాక్ని లెగ్స్కే కాదండి, హ్యాండ్స్కి అలాగే ఫేస్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.
లెగ్స్కి ఎందుకు చూపిస్తుంది మా ఆడపడుచు అంటే, మీకు హెయిర్ అనేది ఎక్కువ ఎక్కడుందో అక్కడ మీరు అప్లై చేసుకుంటే డిఫరెన్స్ అనేది తెలియాలి కదా. సో మా ఆడపడుచుకి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగానే ఉంటుంది, లెగ్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది, హ్యాండ్స్కి కూడా. సో మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇక్కడ లెగ్స్కి అయితే చూపిస్తుంది, ఫేస్కి కూడా తను అప్లై చేసుకుంది. నార్మల్గా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కదా. బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఎగతాళి చేయడం, ఏడిపించడం చేయడం వల్ల చాలామంది డిప్రెషన్కి అయితే లోనవుతూ ఉంటారు. మీకు శరీరం పైన ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా ఇలా ట్రై చేస్తే వెంటనే రిమూవ్ అయిపోతుంది. సో చూసారు కదా, అప్లై చేసేసాం. 20 మినిట్స్ అనేది ఇప్పుడు డ్రై అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత మనం టచ్ చేసి చూడాలి ప్యాక్ అనేది మనకి వెట్గా ఉందా లేదంటే డ్రైగా ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా డ్రై అయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో మనం ప్యాక్ని స్క్రబ్ చేస్తున్నట్లు చేస్తుంటే ప్యాక్కే మనకి హెయిర్ మొత్తం కూడా అంటుకుంటుంది. కొంచెం పెయిన్ ఉంటుంది, లిటిల్ బిట్ అనమాట, ఎక్కువ కూడా కాదు. సో ఇలా రిమూవ్ చేయడం వల్ల హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. అంతేకాదు పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. సో రిమూవ్ చేస్తున్నప్పుడే ఈ ప్యాక్ అంటుకొని మనకి హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎంత బాగుంటుందంటే రిజల్ట్, ఫస్ట్ టైంకి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయిపోతుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇన్స్టెంట్గా మనకి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా మార్గాలు అయితే ఉంటాయండి, బట్ అవన్నీ కూడా పర్మనెంట్ కాదు కదా. సో దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది మనకి రిమూవ్ అయినా వెంటనే మళ్ళీ 1 వీక్కి రీగ్రోత్ అవుతుంది. ఈ మెథడ్ ట్రై చేయడం వల్ల మనకి హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ తక్కువ. సో గ్రోత్ అయినా చాలా తక్కువ వరకు అయితే గ్రోత్ అవుతాయి. మళ్ళీ ప్యాక్ అప్లై చేసుకుంటే వెంటనే అవి కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అలా మనకి కొంచెం కొంచెంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది పర్మనెంట్గా మనకు అసలు రాదు. సో తప్పకుండా మీకు ఫేషియల్ హెయిర్ ఉన్న అంటే అప్పర్ లిప్ కానీ చిన్ దగ్గర కానీ మీకు జా ఏరియాలో కానీ ఎక్కడ హెయిర్ ఉన్నా ఈ మెథడ్ని ఫాలో అయ్యి ఇలా రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసిన తర్వాత ఏదైనా వెట్ క్లాత్తో ఇలా మీరు క్లీన్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల స్కిన్ అయితే చాలా చాలా ఫెయిర్గా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, ముఖ్యంగా హెయిర్ అనేది అస్సలు ఉండదన్నమాట. సో డిఫరెన్స్ అనేది చూసారు కదా లైవ్లో. ఇక మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. మీకున్న అన్వాంటెడ్ హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ కానీ పర్మనెంట్గా గుడ్ బై చెప్పండి. ఇప్పుడు హ్యాపీనా? ఇంకా చాలా హ్యాపీ. వావ్, ఎంత బాగుపోయిందో తెలుసా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు వదిన, ఎంత ట్యాన్గా కూడా ఉందో. ఇక్కడ చూసిపో ఎంత వైట్గా ఉందో. నువ్వు హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీ. ఇప్పుడే ఆ మొత్తం కాలు మొత్తం పూసేసుకొని, చేతులు మొత్తం, ఒళ్ళు మొత్తం పూసేసుకుంటా. ఓకే, ఇది వర్క్ అయిందనమాట అయితే. థ్యాంక్ యూ, మంచి రెమెడీ చెప్పినందుకు. సో చూసారు కదండి, ఈ బ్యూటిఫుల్ రెమెడీని మీరు కూడా ట్రై చేయండి. శరీరంలో ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా ఇట్టే రిమూవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. లైవ్లో రిజల్ట్స్ కూడా చూశారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.